విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాబు తప్పెదమే ముంచేసింది. ప్రోటోకాల్ తుంగలో తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు సాగునీటి నిపుణుల విస్మయం. కనీసం 12 గంటల ముందు కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, ఎస్పీ, డిఎస్పీ, సీఏలకు సమాచారం ఇవ్వాలి. లేదు, ఇవ్వలేదు. ఎందుకు? వాళ్ళు ప్రజల కింద, అక్కడ ఉన్న ఇళ్ళ కింద కనపడాల వాళ్ళకి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చాటింపు చేయించాలి. పునరావాస శిబిరాలకు తరలించిన తర్వాత గేట్లు ఎత్తాలి. శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామన్న ఎలగలూరు డిఈ చెప్తుండు. డివిజనల్ ఇంజనీరు ఏం చెప్తుండు? శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట. గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది, ఎత్తుతాం, అలర్ట్ చేసుకోండి అని చెప్పి రెవెన్యూ వాళ్ళకి, అందరికీ, ప్రభుత్వానికి. వరద విజయవాడ చేరడానికి 20 గంటల పడుతుంది. గేట్ ఎత్తిన తర్వాత వరద మళ్ళీ విజయవాడ కాలనీలలోకి నిజంగానే రావాలంటే ఒకవేళ 20 గంటల టైం పట్టింది. 20 గంటల్లో ఎన్ని వేల మందిని తరలించొద్దు, జాగ్రత్త పడవచ్చు. ఎందుకు మరి 20 గంటల యంత్రాంగం ఎడిపోయింది? ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు సమయం ఉన్న ప్రభుత్వం అలసత్వం. చంద్రబాబు ఇంటికి ముప్పుతో శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తేయాలని ఆదేశం. ఇది అసలు కథ. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ముప్పు వస్తుందని, ఆ ముప్పుని ఆయన ఇంటికి ఉన్న ముప్పుని తప్పించడానికి తప్ప ప్రజలకి ఏం ముప్పు వద్దనేది ఎవడు ఆలోచించట్లేదు. ప్రజలకు ఉన్న ముప్పు కాదు, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా ఉండటం కోసం ప్రజలను ముంచారు ఎలా అనేది అక్కడ ప్రజలు, స్థానికులు మాట్లాడుకుంటుంది. వైఎస్ఆర్సీపీ అంటుంది, సాక్షి పేపర్ వార్త రాస్తుంది. ఇది చూస్తే కూడా కొంత నిజం అనిపిస్తుంది. వాళ్ళే చెప్తుండి, నేను శనివారం మధ్యాహ్నానికి ఉదయానికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ 20 గంటల్లో మీకు వరద వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పునరావాసం కానీ, ఆ ముంపు వ్యవహారాలు కానీ చూసుకోండి, జాగ్రత్త పడండి, ప్రజలను అలర్ట్ చేయండి అని. ఎవడు కూడా సింగిల్ పర్సన్ అలర్ట్ చేయలే. ఏంది దీని మాట్లాడితే ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గండ్లు పోడ్చలేదు, అందుకే వచ్చింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గండ్లు ఒకళ్ళు పోడ్చలేదే అనుకుందాం. మరి మీరు వచ్చి 3 నెలలు అయింది, 75 రోజులు 80 రోజులు కావస్తుంది ప్రభుత్వంలోకి. ఒక గండి పోడ్చడానికి టైం సరిపోలేదా? మీ ధ్యాస, మీ ఆలోచన అంతా ఎక్కడుంది? ఎందుకు చేయలేదు అనేది సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మొత్తానికి ఈ చారిత్రాత్మక తప్పిదమే బుడమేరు విలయానికి కారణమంటున్న ఇంజనీర్లు, నిపుణులు. కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ అట. ఎవరి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది బుడమేరు ఈ వరద ఏదైతే ఉందో కృష్ణానదిలో కలిసే దగ్గర అడ్డం కట్టిండట ఈయన మహానుభావుడు. ఆ రాధాకృష్ణ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పాంప్లెట్ పత్రిక లాంటి కమ్మనైన వార్తలు రాసే ఆంధ్రజ్యోతి ఎండి అనేది ఇలా సాక్షి పేపర్లో వార్త రాసింది. నిన్న కూడా రాశారు. ఆయన అడ్డం కట్టిండట. మరి ఇటుపోవాలి బుడమేరు నీళ్ళు? గేట్లు ఎత్తేది చెప్పరు. గేట్లు ఎత్తే దానికి ముందు ప్రజలను అలర్ట్ చేయరు. మరి గేట్లు ఎత్తే వచ్చే వరదకు అడ్డంగా నువ్వు కడతావు. ఎడిపోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగొద్దు, రాధాకృష్ణ గారి యాక్టివ్ ప్లాంటు మునగొద్దు, కానీ ప్రజలు మునగాలి, ప్రజల బురదలో వరదలో ఉండాలి. ఇలా అదే మీరు చెప్తున్నది అంటే అదే అని అర్థమవుతుంది. వరద వెనక్కి వెగదనడంతో జీడీసీ కరకట్ట గండి, తరచు లోతట్టు ప్రాంతాల మునక 2 ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించిన చంద్రబాబు. ఈ ప్లాంట్లు ఎప్పుడో 98లో అనుమతి ఇచ్చారట. ఆయనకున్న ఒప్పందాల వల్ల, ఆంధ్రజ్యోతికి వాళ్ళకున్న ఒప్పందాల వల్ల ఆయనకి ఒక దారాదత్తం చేసిండు, అడ్డంగా కట్టేసిండు బుడమేరు వరద కృష్ణానదిలో కలకుండా. అది ప్రతి సంవత్సరం వచ్చి అంటే పెద్ద వర్షాలు వచ్చినప్పుడల్లా మునుగుతూ ఉంటాయి. వీళ్ళు మునిగినా, వీళ్ళు చచ్చినా, ఏదున్నా ఆయన అధికారులు కూడా, ఆయన ఆంధ్రజ్యోతి కాబట్టి ఆయన టచ్ చేయరు, ఈయన ముఖ్యమంత్రి ఇల్లు కాబట్టి ఏందో మునగొద్దు, కానీ ప్రజల బకరాలు కావాలి, ప్రజల బురదలో వరదలో ఉండాలి. ఇది ఎలా జరుగుతుంది? ప్రభుత్వానికి చెప్పాం ఎవరంటాడు? మాధవ్ నాయక్ అట, డిఈ వెలగలూరు రెగ్యులేటర్. శుక్రవారం బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలూరు రెగ్యులేటరీ వద్దకు 45,000 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటరీ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం లోపే సమాచారం ఇచ్చాం. స్పష్టంగా చెప్తున్న ఆయన వెలగలూరు రెగ్యులేటరీ డిఈ, శుక్రవారమే మాకు పైనుంచి వరద వస్తుందనే సమాచారం ఉంది. శనివారం మధ్యాహ్నానికే ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పినాం, గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు అలర్ట్ కండి, మేము ఇక్కడ ఎత్తిన తర్వాత 20 అవర్స్ పట్టిద్ది, ఈలోపు జాగ్రత్త పడండి, ప్రజలను జాగ్రత్త పరచండి అని ఎవడు కూడా మాట్లాడాలి. ఇది
వెలగలూరు రెగ్యులేటరీ గేట్లు ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని ప్రభుత్వం చెప్పాం. ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి వెలగలూరు రెగ్యులేటరీ గేట్లు ఎత్తి వరదను దిగువకు పంపాం. ప్రభుత్వం అనుమతితోనే. ప్రభుత్వమే గేట్లు ఎత్తండి మీరు అని ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ఆఫీసర్లు ఏమని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు మునిగినా పర్లేదు కానీ ఆయన ఇంట్లోకి నీళ్ళు వస్తే మాకు చివాట్లు పడతాయి అని ఏమైనా ఎత్తిచ్చారా. కానీ ఇది మరి అసలు చంద్రబాబు నాయుడు గారు నోటీసులో ఉండి ఎత్తారా, అధికారులు అత్యుత్సాహంతో ఆయన ఇంట్లోకి నీళ్ళు పోకూడదని ఎత్తారా, కానీ మొత్తానికైతే ఎత్తారు. ఇది మొత్తానికి అధికార యంత్రాంగం తప్పేదో ప్రభుత్వ యంత్రాంగం తప్పేదో స్పష్టంగా నిర్లక్ష్యం కనపడుతుంది. వాళ్ళు జాగ్రత్త ఈ డిఈ మతలబు చేసినట్టు సమాచారం ఇచ్చినట్టు జాగ్రత్త పడి ఉంటే ఇంత స్థాయిలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇళ్ల నష్టం జరిగి ఉండేదిగా.